వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ బెల్లం కొమ్ములు. ఈ బెల్లం కొమ్ముల్ని ఫెస్టివల్ వచ్చినప్పుడు పిండి వంటలుగా కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బెల్లం కొమ్ములు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదాను తీసుకోండి. ఆ తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేయండి. అలాగే అందులోకి ఒక చిటికెడు సాల్ట్ని వేయండి. ఈ బెల్లం కొమ్ములో సాల్ట్ తక్కువ వేస్తే టేస్టీగా ఉంటుంది. మైదాలో బొంబాయి రవ్వ వేయడం వల్ల బెల్లం కొమ్ములు కొంచెం క్రిస్పీగాను, మైదా పిండి ఎక్కువ సాగకుండా ఉంటుంది. మైదా పిండి, బొంబాయి రవ్వ, సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఈ బెల్లం కొమ్ముల రెసిపీని మైదాతోనే కాకుండా గోధుమ పిండి, శనగపిండితో కూడా చేయొచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం కొమ్ములు లోపల గుల్లగా రావడానికి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేసిన తర్వాత బాగా కలపండి. నెయ్యి వేసి పిండి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా ముద్దగా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి వేసి కలపండి. ఆ తర్వాత అందులోకి సరిపడా వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని బాగా కలపండి. వాటర్ని ఒకేసారి ఎక్కువగా పోయకండి, కొంచెం కొంచెం పోసి కలిపి పిండిని మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకొని ఒక ఉండలాగా చేసుకోండి. ఇలా ఉండగా చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఉండకి అప్లై చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానిపైన మూత కానీ ఒక బౌల్ కానీ పెట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం సేపటి తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. మైదాలో బొంబాయి రవ్వ వేయడం వల్ల కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన ఉండను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ ఉండను 2 ఉండలుగా డివైడ్ చేసుకోండి. ఇలా ఉండగా డివైడ్ చేసుకున్న తర్వాత చపాతీ చేసే దానిపైన పొడిపిండి వేసుకొని ఆ ఉండను దానిపైన పెట్టి నొక్కుతూ చపాతీలాగా చేసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకోవాలి, మరీ పలుచగా చేసుకోకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా చేసుకుంటే సరిపోతుంది, ఇంతకన్నా పలుచగా చేయకూడదు. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని 4 వైపులా అంచుల్ని కట్ చేసుకోండి. ఇలా 4 వైపులా కట్ చేసుకోవడం వల్ల బెల్లం కొమ్మలు అన్నీ కూడా సమానంగా, ఈవెన్గా, చాలా నీట్గా వస్తాయి. ఇలా 4 వైపులా కట్ చేసిన పిండిని తీసి పక్కన పెట్టుకోండి. 4 వైపులా కట్ చేసిన తర్వాత ఇలా చాకుతో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి బెల్లం కొమ్మల్ని కట్ చేసుకోండి. ఈ బెల్లం కొమ్మల్ని మరీ పొడుగ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న బెల్లం కొమ్మల్ని ఒక్కొక్కటిగా తీసి ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలా బెల్లం కొమ్మల్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బెల్లం కొమ్మల్ని ఒక్కొక్కటిగా అందులో వేయండి. బెల్లం కొమ్మలు వేసిన వెంటనే కదిలించకుండా ఈ బెల్లం కొమ్మలు అన్నీ కూడా పైకి తేలేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా బెల్లం కొమ్మలు అన్నీ కూడా పైకి తేలిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల లోపల కూడా పిండి బాగా ఫ్రై అవుతుంది, లేదంటే పైన ఫ్రై అయ్యి లోపల పిండి పిండిగానే ఉంటుంది. ఈ బెల్లం కొమ్మలు అన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మైదాతో చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ కలర్ ఏం రాదు, క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. నూనెలోంచి తీసిన తర్వాత కొంచెం చల్లారాక ఈ బెల్లం కొమ్మలు ఇంకొంచెం కలర్ వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బెల్లం కొమ్మలన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మిగిలిన పిండితో కూడా చేసుకున్న బెల్లం కొమ్మలను ఆయిల్లో వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బెల్లం కొమ్మల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరొక కళాయిలో 1 కప్పున్నర వరకు బెల్లాన్ని తీసుకోండి. అందులో కొంచెం వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు తిప్పండి. 2 కప్పుల మైదాకి కప్పున్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అందులో కొంచెం యాలక్కాయల పొడిని వేయండి. ఈ బెల్లం కొమ్మల్ని బెల్లంతోనే కాకుండా పంచదారతో కూడా చేసుకోవచ్చు, మీకు ఏది ఇష్టమైతే దాంతో చేసుకోండి. ఈ బెల్లం కరిగిన తర్వాత మరీ ముదురు పాకం తీసుకోకండి. ఇలా తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకోండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ఈ బెల్లం కొమ్మలన్నిటిని కూడా ఆ బెల్లంలో వేసి కలపండి. ఇలా బెల్లం కొమ్మలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి.
బెల్లం కొమ్ములు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం అంతా కూడా వాటికి బాగా పట్టి డ్రై అయిపోయిన తర్వాత ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది. అంతే, ఎంతో ఈజీగా ఈ బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకోవచ్చు. వంట చేయడం రాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే వీటిని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.